హాయ్, మా తమ్ముళ్ళ ఇంటికి వచ్చిన. ఎందుకో తెలుసా? బాయిదూజ్ అదే భగిని హస్త భోజనం ఏమంటారు, అక్కనే వాళ్ళ తమ్ముని ఇంటికి పిలిచి భోజనం పెట్టాలంటారు. మనకు ఆ పద్ధతి లేదు, అందుకే వానింటికే నేను వచ్చి తింటున్నా. ఒక పూట అన్నం మిగులుతుంది కదా అని. అట్లుంటుంది మరి మనతోటి కదారా. పాపం మా తమ్ముడికి నేను పెట్టాల్సింది పోయి వాడే పెట్టంటాడు. చెలొప్పటి మా మరదలు పెడతాంది. ఎందుకు పెడతానరా? ఒడవాలని పెడతానరా, లేకుంటే మళ్ళీ ఎప్పుడు రావద్దని పెడతానరా? బాయిదూజ్ అంటే ఇదే. ఫైనల్లీ కథమైంది భగిని హస్త భోజనం. ఇట్లనే అన్నదాన్న క్యాబోల్తే అన్నదాత సుఖీ బావ. నువ్వు ఎప్పటికి ఇట్లే సంతోషంగా ఉంటు, నాకు ఎప్పటికి ఇట్లా అన్నం పెట్టరా, ఓకేనా? ఇక బాయిదూజ్ అయిపోయింది, తిన్నాము. పోదామనే టైంకు వర్షం పడుతుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? రాత్రి కూడా తినిపోతే మంచిగా ఇవాళ ఒడ్డెక్కుతుంది అని అర్థమైంది కదా. అసలే వీళ్ళు చికెన్ పెట్టలే, ఉట్టిదే వంకాయ పెట్టింది. ఇప్పుడు చికెన్తో తినిపోతాం అనుకో, అందుకనే వర్షం పడతాను. చూడండి కరెక్ట్ నేను వెళ్ళే టైంకి. ప్రత్యుష చూడు ఎంత వర్షం పడతాను. చికెన్ తెస్తావా? చికెన్ తినిపోతేగా చెప్పు, దన్నాన్ని చెప్పు. వెరీ గుడ్.